హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా వెజిటేబుల్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో వెజిటేబుల్స్తో ఈ పులావ్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి 2 అనాస పువ్వులు వేసుకుంటున్నాను. అలాగే చిన్న సైజులో 5 మరాఠీ మొగ్గలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక జాపత్రి, కొద్దిగా షాజీరాని కూడా వేసుకోవాలి. అలాగే 3 బిర్యానీ ఆకులు, వాటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి పొటాటోను వేసుకుంటున్నాను. పొటాటోను కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో వేసుకోవాలి. వాటన్నిటిని ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాం. మూత పెట్టడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో బాగా మగ్గుతాయి కదా. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర, ధనియాల పేస్ట్ని వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్కి మసాలా మొత్తం పట్టేలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు జాజికాయను వేసుకుంటున్నాను పొడుము చేసి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా చివరిగా బాగా కలిపేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యాన్ని వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే మనం 1/2 అవర్ ముందే నానబెట్టి ఉంచుకుంటాం కదా. అందువల్ల బాస్మతి రైస్కి గ్లాస్కి సగం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాం కదా. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు బియ్యాన్ని తీసుకుందాం. నేను ఇందాక ఏ కొలతతో అయితే వాటర్ని యాడ్ చేసుకున్నానో అదే కొలతగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యాన్ని డైరెక్ట్గా కడిగి వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల నార్మల్ రైస్ అనేది విడిపోదండి. అందువల్ల కొద్దిగా ఆయిల్ని వేసుకుని బియ్యానికి ఆయిల్ బాగా పట్టించాలి. ఆ విధంగా రైస్కి ఆయిల్ పట్టించడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఆయిల్ పట్టించిన తర్వాత ఒకసారి కడిగేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని వాటర్ కొద్దిగా మరిగేలేవో చూసుకోవాలి. ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పు మొత్తం కరిగేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఆయిల్ పట్టించి వేసుకున్నాం కదా బియ్యాన్ని, వాటిని ఒకసారి కడిగేసుకుని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. పులావ్ ఉడికిందో లేదో చూసుకుందాం. రైస్ ఇంకా కొద్దిగా ఉడకాలి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. బాగా ఉడికి పొడి పొడిలాడుతూ వచ్చింది కదా రైస్. ఆ విధంగా రైస్కి ఆయిల్ లేదా డాల్డా అయినా సరే అప్లై చేసుకోవచ్చండి. అలా చేయడం వల్ల మనకి రైస్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ. ఇప్పుడు అందులోకి చివరిగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. అంతే అండి, వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తో ఎంతో టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.